జిల్లాలో మరో గ్రంథాలయ ఉద్యమాన్ని ప్రారంభించామని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ఆదివారం పట్టణంలోని గాంధీ పార్కులో లైబ్రరీని ఆయన ప్రారంభించారు. పిల్లలు వినోదంతో పాటుగా విజ్ఞానానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన సూచించారు. మంచి కార్యక్రమాన్ని ఎంచుకున్న నిర్వాహకులను ఆయన అభినందించారు. పుస్తక పఠనం ఎంతో మంచి అలవాటన్నారు. మంచి పుస్తకాలు చదవడం వలన జ్ఞానంతో పాటుగా విద్యార్థులు మానసిక వికాసం కూడా పెంపొందుతుందన్నారు. అంతేకాకుండా వారిలో సత్ప్రవర్తనకు కూడా అది ఉపయోగపడుతుందని తెలిపారు. చాలా తక్కువ టైంలో చాలా తక్కువ కాలంలో కూడా ఈరోజు మనం అందరము కలిసి కూడా ప్రారంభించడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా అశోక్ గారికి, వారి బృందంకి, తర్వాత బ్రేడ్ సొసైటీ నుంచి కూడా లింగయ్య గారికి, వారందరికీ కూడా మొత్తం టీం ఎవరెవరు కూడా కృషి చేశారు వారందరికీ కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సో అయితే ఇందాక అందరూ చెప్పారు దట్ ఎందుకు పుస్తక పఠనం చాలా ఇంపార్టెంట్ ఉంది. మనం డైలీ చూస్తే ఇప్పుడు పిల్లల మధ్యలో కానీ అడల్ట్స్ మధ్యలో కానీ అంటే అన్ని ఏజ్ కేటగిరీస్లో ఈ పుస్తక పఠనం కొంత తగ్గుతుంది. అంటే ఎందుకు తగ్గుతుంది దాని గురించి కూడా అందరూ చెప్పారు. వన్ థింగ్ అంటే ఇప్పుడు వేరే డిస్ట్రాక్షన్స్ కానీ వేరే ఏవైతే ఎంగేజ్మెంట్స్ ఉన్నాయో అవి ఎక్కువ పెరుగుతూ ఉంది. ఇందాక చెప్పినట్టు సోషల్ మీడియా కావచ్చు, మొబైల్ అడిక్షన్ కావచ్చు, మిగతా రకాల ఏవైతే డిస్ట్రాక్షన్స్ ఉన్నాయో దానివల్ల అవి అన్నీ కూడా తగ్గుతుంది. దీనివల్ల ఇండివిజువల్ రిలేషన్షిప్స్ కానీ, పర్సనల్ రిలేషన్షిప్స్ కానీ, ఫ్యామిలియల్ రిలేషన్షిప్స్ కానీ దాంట్లో కూడా చాలా ప్రభావం వస్తుంది. సొసైటీలో ఒక మంచి సొసైటీ, ఇంటిగ్రేటెడ్ సొసైటీ ఉండాలి అంటే దాంట్లో క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. క్యారెక్టర్ మంచిగా అయితేనే సొసైటీ కూడా ఇంటిగ్రేటెడ్గా అయ్యి సొసైటీ కూడా మంచి ప్రోగ్రెస్ అవుతాయి. క్యారెక్టర్ మంచిగా ఉండాలి అంటే ఈ చదవడం ద్వారానే వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్ అవి మనం డిఫరెన్షియేట్ చేయగలిగితేనే క్యారెక్టర్ మంచిగా అవుతాయి. క్యారెక్టర్ మంచిగా జరగాలి అంటే తప్పకుండా ఈ పుస్తక పఠనం ఒక చాలా ఇంపార్టెంట్ మార్గం. మనం మీరు ఇక్కడ అందరూ టీచర్స్ కూడా ఉన్నారు కాబట్టి మీ అందరికీ ఐడియా కూడా ఉండొచ్చు. మనం నేషనల్ అచీవ్మెంట్ సర్వే ఒకటి జరిగింది. నేషనల్ అచీవ్మెంట్ సర్వే, పారక్ సర్వే అని చెప్తాము. సరే మనం లాస్ట్ టైం 2020 ఆ టైంలో జరిగింది, తర్వాత 2024లో జరిగింది. సరే ఆదిలాబాద్ జిల్లాలో అప్పటి నుంచి చూస్తే ఇప్పటివరకు కొంత ఇంప్రూవ్మెంట్ అయింది, కానీ స్టిల్ వీఆర్ బిలో ద నేషనల్ ఎవరేజ్. చాలా తక్కువ టైం ఉంది.